పోసాని కృష్ణమురళిని ఇప్పటికైనా అరెస్ట్ చేయడానికి కారణం పవన్ కళ్యాణే. చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయనకు వదిలేస్తే ఈ నిర్ణయం ఇప్పటికి కూడా తీసుకునేవాడు కాదు. ఎంతో కొంత పవన్ కళ్యాణ్ నుంచి చాలా కాలంగా ఒత్తిడి ఉండటం మూలంగా పోసాని కృష్ణమురళిని ఇప్పటికైనా అరెస్ట్ చేశారు. పోసాని కృష్ణమురళి, రామ్ గోపాల్ వర్మ, శ్రీరెడ్డి ఇట్లాంటి వాళ్ళంతా గతంలో పచ్చి బూతులు తిట్టారు. పవన్ కళ్యాణ్ని తిట్టారు, చంద్రబాబుని తిట్టారు, నారా లోకేష్ని తిట్టారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి చాలా కాలంగా రాజకీయాల్లో ఉండి ఇట్లా తిట్టించుకోవడం అలవాటైపోయింది. అందులో ఆయన పెద్దగా రెస్పాండ్ కాడు. గతంలో ఎప్పుడూ కూడా వింజ్ఫుల్గా యాక్ట్ చేసేవాడు కాదు, ఇట్లా ఎంత బూతులు తిట్టినా కూడా. కానీ ఈసారి కొంచెం జనరేషన్ కూడా మారింది. నారా లోకేష్ కూడా రంగంలోకి వచ్చాడు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ వీళ్ళ మాటల్ని, వీళ్ళ భాషని మర్చిపోలా. తగిన గుణపాఠం చెప్పాలి అనేది వాళ్ళకి బలంగా ఉంది. ఇప్పుడు ఇంతకాలానికి మోస్ట్ ప్రాబబ్లీ పవన్ కళ్యాణ్ ఇన్సిస్టెన్స్ వల్ల పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. నా ఉద్దేశం ప్రకారం అయితే పోసాని కృష్ణమురళి డిజర్వ్స్ టు బీ అరెస్టెడ్. ఎందుకంటే అతను ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ డిస్కోర్స్ని దిగజార్చడంలో పాత్ర వహించిన వాళ్ళలో ఒకడు. వీళ్ళందరికీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారిది అనుకోండి. ఆయనే ఈ నీచ సంస్కృతికి తరలేపాడు. నాయకుల్ని రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి నేర్పిన విద్య. ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి వ్యవహారం అది. ఆయన్ని సంతోషపెట్టడానికి వీళ్ళంతా నానా రకాలుగా బజారు భాషని వాడారు. జనరల్గా ఏమవుతుందంటే షార్ట్ మెమరీ ఉంటుంది పబ్లిక్కి, మర్చిపోతారు. ఉదాహరణకు చంద్రబాబు నాయుడిని తీసుకుంటే ఆయన మర్చిపోతాడు ఎప్పుడు తను ఎవరెవరు ఏం తిట్టారో. వాళ్ళని మళ్ళీ పార్టీలో కూడా తీసుకుంటుంటాడు కొన్నిసార్లు. కానీ ఒక్కసారి కనుక గుర్తు చేసుకుంటే ఇదే పోసాని కృష్ణమురళిని ఏ స్థాయిలో బూతులు తిట్టాడో, ఎంత నీచమైన భాష వాడాడో వెంటనే ఎవరికైనా అనిపిస్తుంది హీ డిజర్వ్స్ టు బి పనిష్డ్ అని. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గురించి, అతని పాలిటిక్స్ గురించో, అతని విధానాల గురించో విమర్శించవచ్చు. నేను కూడా విమర్శించా గతంలో. కానీ పవన్ 4 పెళ్ళాలు 3 పెళ్ళాలు అనుకుంటా నీచమైన భాషలో మాట్లాడాడు పోసాని. ఆయనకి 4 పెళ్ళాలు లేదు, నాకు 3 పెళ్ళాలు ఉంది అన్నావు. నీకు 3 పెళ్ళాలు ఉన్నాయా? 4 పెళ్ళాలు లేదా? నీకు 4 పెళ్ళాలు ఉంది. 5 వెయిటింగ్ లిస్టు. ఆమె బాగుంటుంది, నువ్వు కన్నేసావు, లవ్ అన్నావు, క్లోజ్ అయ్యావు, వాడుకున్నావు, వదిలేసావు, స్టమక్ చేసావు, వదిలేసావు. చాలా విచిత్రమైన ఆరోపణలు కూడా చేశాడు. చంద్రబాబు నాయుడు అందరినీ చంపేయిస్తాడట, వంగవీటి రంగాన్ని చంపేయించాడట. అట్లా వంగవీటి రంగాన్ని చంపేయించినందుకు చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోకూడదట. వంగవీటి రంగాన్ని ఎవరు చంపారో తెలీదా? మొదటిగా పద్మనాభం గారిని ఎవరు అవమానించారో తెలీదా? రామారావు చంపింది వెన్నుపోటుతో తెలీదా? కాపుల గుండాలు, కాపుల రౌడీలు వీళ్ళకి ఓటేయద్దు, ఓడితే మన కమ్మాళ్ళు బతకనివ్వరు అంట కూడా మీకు తెలీదా? చూడండి, 2 వర్గాల మధ్య, 2 కులాల మధ్య ఎంత నీచంగా భేదాలు తీసుకురావడానికి, వైషమ్యాలు తీసుకురావడానికి ప్రయత్నించాడు. వంగవీటి, దేవినేని వాళ్ళ కుటుంబాల మధ్య ఏదో గొడవలుంటే, వాళ్ళు తన్నుకుంటే, వాళ్ళు చంపుకుంటే ఒకళ్ళనొకళ్ళు, దాన్ని 2 కులాలకు అంటగట్టి 2 కులాల మధ్య శత్రుత్వాన్ని పెంచి పోషించేటువంటి కుట్ర ఒకటి ఉంది. ఆ కుట్రలో భాగస్వామిగా ఈ పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి ఎంత ఎగదోశాడు చూడండి. చంద్రబాబు నాయుడు అట పోసాని కృష్ణమురళిని చంపేయాలని అనుకున్నాడట. అంతేకాదండి, జగన్మోహన్ రెడ్డిని చంపేయాలనుకున్నాడట. జగన్మోహన్ రెడ్డి గారిని చంపకండి, నా రిక్వెస్ట్ అది. మీరు ఏమన్నా చేయండి, మళ్ళీ ఒక 10,000 కోట్లు పెట్టి మేనేజ్ చేసి జైల్లోనే పెట్టండి. రామ్ గోపాల్ వర్మని చంపేయడానికి కూడా రెడీ అయ్యారట. నువ్వు చంపుతావు, నాకు ఇప్పటికీ 6 తెలుసు. చంద్రబాబు నాయుడు గారు, నీకు మనిషిని చంపటం అంటే గడ్డి పూచ, మీకు తెలిసే ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి అతన్ని మర్డర్ చేయడానికి ప్లాన్ చేసి ఆపుకున్నాను. కొన్ని పేర్లు కూడా చెప్పాడు. ఆ పేర్లను నేను చెప్పడం బాగుండదు. ఎవరెవరు కుట్ర పన్నారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. అంటే వీళ్ళు ప్రజలను ఎంత అమాయకులు అనుకుంటారు? ఎవరి క్యారెక్టర్ ఏమిటి? చంద్రబాబు నాయుడు రాజకీయాలు నచ్చిన వాళ్ళు, నచ్చని వాళ్ళు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు నచ్చిన వాళ్ళు, నచ్చని వాళ్ళు ఉంటారు. కానీ ఎవరికి చంపగల శక్తి ఉంది, చంపేటువంటి ఆలోచనలు ఉంటాయి అనేది కూడా జనానికి తెలుసు. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు గాను ఇటువంటి నీచమైన ఆరోపణ చేశాడు. నన్ను అడిగితే వీటి మీద కేసు పెట్టాలి యాక్చువల్గా. దురదృష్టం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి ఎవ్వరికీ కూడా కనీసమైన అవగాహన ఉన్నట్టుగా లేదు ఈ విషయాల్లో. అతను అంత స్పష్టంగా అన్ని రకాలుగా బేసిస్ లేనటువంటి ఆరోపణ చేస్తే తిట్టడం వేరు, ఆరోపణ చేయడం వేరు. ఉదాహరణకి పవన్ కళ్యాణ్కి 4 పెళ్ళాలు అన్నాడు. అది ఒక ఆరోపణ ప్రూవ్ చేయమనండి, అది డిఫమేటరీ. అది చంద్రబాబు నాయుడు వంగవీటి రంగాన్ని చంపేయించాడు అన్నాడు, అది డిఫమేటరీ, పెద్ద నేరం అది.
జగన్మోహన్ రెడ్డిని చంపటానికి చంద్రబాబు నాయుడు రెడీ అవుతున్నాడు అని చెప్పి అన్నాడు. ఏంటి, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా ఎవరిని చంపుతున్నారో అప్పుడు, ఎవరిని జైలుకి పంపించారో అప్పుడు అందరికీ తెలుసు. రామ్ గోపాల్ వర్మని చంపటానికి ప్లాన్ వేశాడు చంద్రబాబు నాయుడు అని కూడా అన్నాడు. ఇవన్నీ కూడా క్లియర్లీ డెఫమేటరీ కంటెంట్, చాలా సీరియస్ ఎలిగేషన్స్ ఇవి. వీటి మీద తీవ్రమైనటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. కానీ ఆ దిశగా ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ కూడా జరగల. ఇప్పుడు ఇంతకీ ఏం కేసులు పెట్టారు? యాక్చువల్గా ఇతను బూతులు తిడితే చాలా కేసులు గతంలో నమోదైనవి, ఎస్పెషల్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఒకటేమో టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు మీద ఆరోపణలు చేసినప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఒక కంప్లైంట్, అట్లాగే శ్రీకాకుళం జిల్లాలో ఒక కంప్లైంట్, కడప రిమ్స్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్, బాపట్ల, మంగళగిరి, అనంతపురం, చిత్తూరు, తిరుపతి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదులు ఉన్నాయి. ఇన్నున్నాయి ఫిర్యాదులు. ఇప్పుడు ఫైనల్గా అనంతపురం జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైందట. అది కూడా జనసేన నేత జోగినేని మణి అనే అతను పెట్టింది, పవన్ కళ్యాణ్కి సంబంధించి. ఆ కేసులో అరెస్ట్ చేశారు. ఈ విషయాల్లో కూటమి ప్రభుత్వంలోని పోలీసులు పెద్దగా హోంవర్క్ చేయడం లేదు అని చెప్పాను ఇంతకుముందే. నిజానికి పోసాని కస్టమర్ల మీద చాలా సీరియస్ అఫెన్సెస్ కమిట్ చేసినట్టుగా కేసులు పెట్టచ్చు. అవి కాకుండా ఊరికేదో తిట్టాడు అనే రకమైన కేసులు పెడుతున్నారు. ఇప్పుడు తాజాగా పెట్టిన కేసు కూడా అటువంటిదే. అదొక పెద్ద లోపం అయితే, రెండవది పోలీసులు పోసాని కస్టమర్లని అరెస్ట్ చేసినప్పుడు ఆయనకి ఒక నోటీస్ ఇస్తారు కదా అరెస్ట్ చేసినట్టు. ఆ నోటీసులో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంబేపల్లి పిఎస్ అనే పేరుతో సంతకం ఉంది. సంతకం చేసి కింద డేటు 27/2/2025 అని రాశారు. పోసాని కస్టమర్లని అరెస్ట్ చేసింది ఎప్పుడు? 26వ తేదీ అరౌండ్ 8:30 PM. అంటే ఆ మాత్రం కూడా చూసుకోరా, ఎంత పెద్ద సమస్య అది. సరే, కేసులన్నీ నాన్ బెయిలబుల్ ఇన్ నేచర్, అందువల్ల అరెస్ట్ చేస్తున్నామని చెప్పారనుకోండి. అయినా కూడా ఈ డేట్ వేసిన విధానం, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఈ కేసు యొక్క సీరియస్నెస్ అర్థమవుతుంది మనకి. వీళ్ళు మిగతా అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఇతను బోల్డ్ అని డెఫమేటరీ స్టేట్మెంట్స్ ఇచ్చాడు అనేది క్లియర్లీ ఎస్టాబ్లిష్ చేయడానికి పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలే ఉన్నాయి. పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి స్మాల్ ఫ్రై, మీరు లార్జర్ పిక్చర్ తీసుకుంటే స్టేట్ పాలిటిక్స్లో. అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు కూడా సమర్థంగా, ప్లాన్డ్గా, పకడ్బందీగా వ్యవహరించడం కూటమి ప్రభుత్వానికి రాలేదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి ఒక సైకోలాగా మాట్లాడతాడు, పచ్చి బూతులు మాట్లాడతాడు, ఇటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తాడు, అడ్డగోలుగా తిడతాడు. అటువంటి వ్యక్తి మీద రాష్ట్రంలో ఎవరికీ పెద్దగా సానుభూతి ఉండేటువంటి అవకాశం లేదు. ఊరికి ఆషామాషిగా ఏదో కేసు పెట్టి ఏదో అరెస్ట్ చేస్తున్నామని హడావుడి చేసి చివరికి అంతా తుస్సుమనేట్టుగా వ్యవహారం ఎండ్ అవ్వకూడదు. అట్లా అయితే కూటమి ప్రభుత్వం అంటే ఎవరికి భయం ఉండదు, నంబర్ 1. రెండవది, వీళ్ళకి ఇంతకంటే చేత కాదు అనే నిర్ణయానికి వచ్చి ఇంకా నీచంగా తిడతారు. ఇప్పుడు కూడా ఏదో పవన్ కళ్యాణ్ అడిగాడు కదా అని చెప్పి ఏదో నామాత్రంగా అరెస్ట్ చేశారా, లేదు కేసుని బాగా బలంగా బిల్డప్ చేస్తున్నారా అనేది చూడాలి. పవన్ కళ్యాణ్ ఒత్తిడి మేరకే ఇప్పుడు పోసాన్ని కూడా అరెస్ట్ చేసి ఉంటే నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మను కూడా అరెస్ట్ చేయాలి. నిజం చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయడానికి తగినంత ప్రాతిపదిక ఉంది. బిల్లు చేయాలి కేసుని, అది సరిగ్గా చేయడం వల్ల. శ్రీరెడ్డినే తీసుకోండి, ఆవిడ పచ్చిబూతులు మాట్లాడేది, అన్నీ మాట్లాడింది కాబట్టే భయం అరెస్ట్ చేస్తారని అప్పుడేదో వేడుకుంటూ ఒక వీడియో పెట్టింది. ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ ధైర్యాన్ని పుంజుకొని మళ్ళీ మాట్లాడడం ప్రారంభించింది. అంతేకాదు కోర్టుకు వెళ్ళి బెయిల్ కూడా తెచ్చుకుంది, యాంటిసిపేటరీ బెయిల్. అందువల్ల ఈ విషయాల్లో అప్రోచ్ ప్లాన్డ్గా, పగడ్బందీగా ఉండాలి. ఊరికి ఆషామాషిగా ఏదో అరెస్ట్ చేసామంటే చేసాము, నెక్స్ట్ డే బెయిల్ వస్తుంది, ఇక అంతటితో అయిపోయింది అంటే వ్యవహారం కుదరదు. అట్లా కనుక జరిగితే ఈ అరెస్టులు ఏమీ సీరియస్ కాదు, జీవిరెడ్డి వ్యవహారంలో కొంత చెడ్డ పేరు వచ్చింది కాబట్టి ప్రభుత్వానికి దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఏదో ఒక అరెస్ట్ అంటూ చూపించారు అని అనుకునేటువంటి ప్రమాదం ఉంది.